నమస్తే. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది కేవలం వెస్ట్ బెంగాల్‌లో రెండవ దశ ఎన్నికలు ప్రక్రియ మిగిలుంది. 29వ తారీఖున జరగబోతుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో గాని, ఇటు బెంగాల్‌లో గాని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపుగా వెస్ట్ బెంగాల్‌లో చూసుకుంటే సాయంత్రం 5 గంటల సమయానికి సుమారుగా 90% ఓటర్ టర్నౌట్ జరిగింది. మరి ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం ఏం సూచిస్తుంది? ఎలాంటి ఫలితం రాబోతోంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. క్విక్‌గా, బ్రీఫ్‌గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, బెంగాల్లో 90%కు పైగా ఓటర్ టర్నౌట్ జరిగింది. పోలింగ్ శాతం నమోదైంది. ఏంటిది? ఏం ఇండికేట్ చేస్తోంది? ప్రజలు ఏదో బలంగా చెప్పదలుచుకున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అది ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికి శుభవార్త అవుతుంది? ఎవరికి బ్యాడ్ న్యూస్ అవుతుంది? మీరు 90% వరకు అన్నారు, 5 గంటల వరకు. కానీ 7 గంటలకి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 91.78% వరకు పోలింగ్ అయిందండి. ఓకే, సో అది కూడా 152 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో 32 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మినహా మిగతా అన్ని 90% పైన మనకి ఈ పోలింగ్ నమోదైంది, ఓటర్ టర్న్అవుట్. అయితే ఇక్కడ చూడాల్సిన అంశము ఎవరికి లాభము ఎవరికి నష్టం అనేది దానికంటే, నాకు తెలిసినప్పటి నుంచి బహుశా ఫస్ట్ ఎలక్షన్ మొట్టమొదటిసారి ప్రీ పోల్ వైలెన్స్ జరగకుండా ప్రశాంతంగా బెంగాల్లో జరగడం ఇది ఫస్ట్ టైం. దానికి మనము బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము, ఏదో ప్రీ పోల్ దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అది ఇంకా ఇంకో అంశం ఏంటంటే 34 సంవత్సరాలు బెంగాల్ని పాలించిన లెఫ్ట్ వామపక్షం వాళ్ళు ఎవ్వరు పెద్ద లీడర్లు ఎక్కడా క్యాంపెయినింగ్ లో మనకు కనిపించలేదు. ఇంకా మనకి 92% వరకు ఓట్లు పోలయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే అన్ని పక్షాల వాళ్ళు ఓట్ మొబిలైజేషన్ బాగా చేశారు. ఫుల్ అందరు గట్టి, అంటే టిఎంసి బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా చేశారు ఓట్ మొబిలైజేషన్ అనేది మనం చెప్పచ్చు. ఉదయం నుంచే పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. ఎండాకాలం కారణం చేత మధ్యాహ్నం కొంచెం తగ్గింది, మళ్ళీ సాయంత్రం పెరిగింది. ఇంకో హైలైట్ ఏంటంటే ఎక్కువ మన గొడవలు జరిగింది ప్రాంతం ఏంటంటే ముర్షిదాబాద్ అనే జిల్లా నుంచి జరిగింది. అక్కడ బీజేపీకి ఎక్కువ బలం లేదు. అక్కడ ముస్లింసే బహుశా 50% పైన ఉన్నారు. అక్కడ మెయిన్ కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్, టిఎంసి, హుమయూన్, ఈ పార్టీలు. సో ఇంకొకటి, అక్కడ ఆన్ ద గ్రౌండ్ ఉన్న మనకి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ బైక్ డ్రైవింగ్ ఏవైతే పర్మిషన్లు క్యాన్సిల్ చేసేసే అన్నారో, ఈ వైలెన్స్ జరగకుండా ఓటర్లని భయభ్రాంతులు కానివ్వకుండా తీసుకున్న చాలా పెద్ద స్టెప్ అని చెప్తున్నారండి. ఎందుకంటే ఇది వరకు ఎలా జరిగేదంటే వాళ్ళు ఓటర్లను భయపెట్టకపోయినా సరే ఒకటేసారి 10-15 బైకులు అందరు రేస్ చేసుకుంటూ ఇలా రావడంతో ఓటర్లు భయపడిపోయేవాళ్ళు. దాంతో రాకుండా అయ్యింది. ఇంకొక అంశం చెప్పాలంటే, ఇప్పుడు ఏఐ కెమెరాలు ఎలా అయితే పెట్టారో దాంట్లో ఏంటంటే ఎవరైనా మూవ్ అవుతున్న వాళ్ళ మూవ్మెంట్ వెంటనే క్యాప్చర్ చేసేస్తుంది. సో అందు గురించి ఆ భయము అనేది పోయింది, జనాలు ఫ్రీగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మనము ఇంకో అంశం గమనించాల్సింది ఏంటంటే దీని ఇంపాక్ట్ ఫేజ్ 2 మీద ఎలా ఉంటుంది. యాక్చువల్లీ ఎక్కువగా టిఎంసి వాళ్ళు వాళ్ళ గూండాల్ని, వాళ్ళ ఉండే వాళ్ళని డిప్లాయ్ చేసి భయభ్రాంతులు చేసే ప్రాంతాలన్నీ ఫేజ్ 2లో ఉన్నాయి. ఓకే, సో అందు గురించి ఇదే ప్రశాంతంగా జరిగింది అంటే ఫేజ్ 1 అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ కలకత్తా దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉంటుంది. దాంట్లో ఒక 142 సీట్లు ఉన్నాయి. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుతూ కూడా మీకు చెప్పింది ఏంటంటే
బీజేపీకి ఈ ఫేజ్ లో ఖచ్చితంగా 100 సీట్ల పైన వస్తుంది అని చెప్పాము. సో అదే మాట మీద నిలబడుతున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ వస్తుంది. ఈ రిజల్ట్ బట్టి ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఈ బూత్ క్యాప్చరింగ్ అవన్నీ చేయడానికి కూడా టిఎంసి వాళ్ళు భయపడతారు. యూజువల్లీ ఒక ట్రెండ్ ఏర్పడితే ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ సెట్టింగ్స్ ఉంటుంది కదండి, వాళ్ళకి తెలిసిపోతుంది క్యాండిడేట్ కూడా వాళ్ళు గెలుస్తున్నారో ఓడిపోతున్నారో. లాసెస్ ని కట్ చేసుకోవడానికి లాస్ట్ మినిట్ అంటే ఎలక్షన్ పోలింగ్ డే రోజు పెట్టాల్సిన ఖర్చులని లాసులు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. అది అవబోతోంది. నేను అనుకున్నాను ఫేజ్ 2లో బీజేపీకి ఒక 40 నుంచి 50 సీట్లు వస్తాయేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదేదైతే ఉందో దీని ఎఫెక్ట్ దాని మీద ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్ లో బీజేపీకి మినిమం 60 to 65 సీట్లు వచ్చే అవకాశం చాలా కనబడుతోందండి. అయితే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం దీనికంటే ముందు డిస్కషన్ లో కూడా మనం మాట్లాడాం. అప్పుడు కూడా మీరు చెప్పారు ఫస్ట్ ఫేజ్ లోనే బీజేపీకి 100+ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు చెప్పారు. ఈ రోజు నమోదైనటువంటి కొన్ని నియోజకవర్గాలు అయితే 95% ఓటింగ్ పర్సెంటేజ్ కూడా నమోదైనట్టుగా చెబుతూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా 7 o'clock ఇంకా దాన్ని పెరిగి ఉండవచ్చు. ఓవరాల్ గా 2 దశల్లో కలుపుకొని బీజేపీకి ఒక 160 నుంచి 180 దాకా వచ్చే అవకాశం ఉందా? మీ ఎక్స్పెక్టేషన్ కనుక నిజమైతే ఈ రోజు టర్న్అవుట్ చూస్తే డెఫినెట్లీ అయ్యే అవకాశం అనిపిస్తోంది. ఎందుకంటే జనాలు కొన్ని స్పెషల్ ట్రైన్స్ లో కూడా మొబిలైజ్ చేశారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినప్పుడు బయట కంట్రీస్ లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకుని ఎలా వచ్చారో ఈ ఎలక్షన్ లో కూడా ఓటర్ మొబిలైజేషన్ చాలా గట్టిగా చేశారు. ఇంకోటి నేనేం చూస్తా అంటే అండి, ఈ ఓటర్ టర్న్అవుట్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ నెగటివ్ ఓట్ టువర్డ్స్ మమతా బెనర్జీ. మమతా బెనర్జీని ఎలాగైనా గద్ద దించాలి అని వాళ్ళు కంకణం కట్టుకుని వచ్చి ఓటింగ్ వేసినట్టు అనిపిస్తోంది. అంటే మనం 2 వారాల కిందట పరిస్థితి మరొకలాగా ఉండేది ప్రసాద్ గారు. ఈవెన్ మీరు కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయేవారు. ఎందుకని మమతా బెనర్జీ అయితే కాస్త ఎడ్జ్ ఉంది అన్నట్టుగా చెప్పారు 2 వారాల కిందట. రైట్, కరెక్ట్. సో ఈ 2 వారాల్లో అంత మార్పు ఏమొచ్చింది? బీజేపీ క్యాంపెయినింగ్ అగ్రెసివ్ గా చేసింది. సెంట్రల్ ఫోర్సెస్ అనేవి 4 రోజుల నుంచి అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. 2 లక్షల మంది కేంద్ర బలగాలు సైన్యం ఉంది. ఈ 2 వారాల్లో అంత మార్పు ఏమొచ్చింది? అంతలాగా టర్న్అవుట్ ఏం షిఫ్ట్ అయింది అంటే అండి, ఇక్కడ 2 వారాల్లో మనం ట్రెండ్ చూసుకుంటే నేనేం చెప్పానంటే బీజేపీది పెరుగుతూ వస్తోంది గ్రాఫ్, కానీ ఇంకా కాన్ఫిడెంట్ కాదు అని చెప్పడం జరిగింది. సో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా టైట్ చేశారు, అది ముఖ్యమైనది. కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు అయితే ప్రజలే టీఎంసీ క్యాండిడేట్లని కొట్టారనమాట. అంటే మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీలో రాకండి అని వాళ్ళు తిరగబడ్డారు. అలా జరిగింది. ఇంకోటి చెప్పాలంటే ఈ మొత్తం దాంట్లో బీజేపీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే సునీల్ బన్సల్ గారు. ఆయన పేరు ఎక్కడా వినిపించదు, కానీ మెయిన్ ఇవ్వాల్సింది వారికే. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన క్యాడర్ కానివ్వండి, ఏం చేశారంటే గతంలో కూడా బీజేపీలో ఓల్డ్ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి కమిటీ బూత్ కమిటీలో 33% ఎప్పటి నుంచో ఉండే కార్యకర్తలు కంపల్సరీ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దాంతో పాటు ఎఫెక్టివ్ గా ఈ ఏదైతే జరిగిందో ఎలాగైనా డిలీషన్లు బోగస్ ఓట్లు తీయించాలి అనే దాన్ని డైరెక్ట్ గా మానిటర్ చేసుకుంటూ వచ్చారు. అలాగే బిఆర్ఓలు అంటే ప్రతి బూత్ లో కూడా బీజేపీ రిప్రజెంటేటివ్స్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో చేయడం జరిగింది. సో ఆ విధంగా చెప్పాలంటే భూపేంద్ర యాదవ్ ఇంకా వాళ్ళ కోర్ టీము మొత్తం బన్సల్ గారితో చూస్తున్నారు కాబట్టి డైలీ మీటింగ్లు పెట్టుకొని ఏవేవి వాళ్ళకి సేఫ్ సీట్లు, ఏవేవి డిఫికల్ట్ సీట్లు, ఏవేవి కష్టపడితే మనం టర్న్ చేయొచ్చు అని ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవ్వరు క్రెడిట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ వచ్చారు. అయితే ప్యారలల్ గా ఇంకొకటి ఏం చేశారంటే నమో యువ వారియర్స్ అని స్టూడెంట్స్ ని లేకపోతే యూత్ కన్వెన్షన్స్ ని ఏర్పాటు చేయడము, ఇటువంటివన్నీ చేసుకుంటూ వచ్చి
బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కట్టుదిట్టంగా చేశారండి. సో దానికి తోడు బీజేపీకి అనుబంధ సంస్థలు, మాతృ సంస్థలు, వాళ్ళు ఉండే కార్యకర్తలు, లేకపోతే పక్క నుంచి వస్తున్న పక్క రాష్ట్రాలైన అస్సాము, ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వస్తున్న కార్యకర్తలు ఎక్కువ హైప్ అదంతా ఇవ్వకుండా చాప కింద నీరులాగా అలా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అది మేజర్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే. ఇక ప్రసాద్ గారు, తమిళనాడు విషయానికి వద్దాము. తమిళనాడులో కూడా నేను విన్నది 82కు పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో పరిస్థితి ఏంటి? ఎన్డీఏ కూటమికి అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ కూటమి పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇక్కడ కూడా మిక్స్డ్ సర్వేలు వచ్చాయి. కొన్ని సర్వేలు ఏమో లేదు ఈసారి కూడా డిఎంకేనే వస్తుంది అని అంచనా వేసాయి. కొన్ని సర్వేలు ఎన్డీఏ రావచ్చు అని అంచనా వేసాయి. ఈ రోజు నమోదైనటువంటి ఈ పోలింగ్ సరళి చూస్తే మీకేమనిపిస్తుంది? తమిళనాడులో ఏం జరగబోతోంది? ఏమండి, దగ్గర దగ్గర 85% జరిగిందండి ఓటింగ్ పర్సంటేజ్. కానీ విని ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు తమిళనాడు. అయితే ఇంత టర్న్అవుట్ తమిళనాడులో కూడా, తమిళనాడు ఈవెన్ ఫర్ ద మ్యాటర్ వెస్ట్ బెంగాల్లో కూడా. నేను వెస్ట్ బెంగాల్ ట్రాక్ చేసినంత డీప్ గా తమిళనాడు నేను ట్రాక్ చేయలేదు. కానీ అక్కడ కొంతమంది నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ పళని స్వామి ఈపీఎస్. సో కొన్ని అర్బన్, ఇంకా ఎక్కడో చిన్న డౌట్ ఏంటంటే ఈ టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఎలా ఓట్లు స్ప్లిట్ చేస్తుంది అనేది ఒక కొంచెం డౌట్ గా ఉంది. అయినప్పటికీ కూడా తమిళనాడులో చాలా మటుకు ఐఎమ్ 90% కాన్ఫిడెంట్ ఏఐడిఎంకే వస్తుంది. ఏఐడిఎంకే ఆర్ ఎన్డీఏ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత అగ్రెసివ్ క్యాంపెయినింగ్ అందరు కలిసి, ఇనిషియల్లీ అన్నామలై లేదు ఆయన డిసప్పాయింట్ అయ్యారు ఇలా అన్నారు, లేకపోతే ఈపీఎస్ ఓన్లీ ఏఐడిఎంకే అన్నారు. కానీ ఈపీఎస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళారు. మొత్తం అన్నామలై అయితే అందరు చాలా మటుకు ఎన్డీఏ క్యాండిడేట్స్ అందరి దగ్గరికి వెళ్ళారు. బీజేపీ అని కాకుండా బీజేపీ ఇతర పార్టీల వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సో ఇంత ఓట్ శాతం వచ్చింది అంటే ఇది నెగటివ్ డెఫినెట్లీ ఫర్ స్టాలిన్. స్టాలిన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టాలిన్ ని ముంచింది స్టాలిన్ డిఎంకే వాళ్ళే కాదు, ఎక్కువ శాతం ఆయన ఇచ్చిన సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ముంచుతున్నారు. ప్లస్ ఇంకా లెఫ్టిస్ట్లకి వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నారు. సో అది మనము కీలకమైన అంశం అండి ఇక్కడ. ఓకే, ఫైనల్లీ తమిళనాడులో గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. డిఎంకేకి ఎడ్జ్ ఉందని మనకి వార్తలు వచ్చాయి, కొన్ని సర్వేలు కూడా వచ్చాయి. అయితే ఈ విజయ్ ఫ్యాక్టర్ గురించి కూడా గతంలో మాట్లాడారు. హంగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. విజయ్ కీలకమైనటువంటి ఫ్యాక్టర్ అవుతాడు. అతనికి గనక ఒక 15% ఓట్ షేర్ కనుక వస్తే, ఒక 8 నుంచి 10 సీట్లు కనుక విజయ్కి వస్తే అప్పుడు అతను కీలకం అవుతాడు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాగా అతను కీలకం అవుతాడు అనేటువంటి విశ్లేషణలు కూడా నడిచాయి. అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉందంటారా? లేకపోతే విజయ్ నేను అనుకోవడము 5 సీట్లకు మించి క్రాస్ అవ్వరండి, అది 100% షూర్. అండ్ తమిళనాడు ప్రజలు ఎప్పుడు వన్ వేగా ఇస్తారు. సో మళ్ళీ ఈ హంగ్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో మీ అనాలిసిస్ ని బట్టి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మేబీ దట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అఖండ విజయం సాధించబోతోంది యాజ్ పర్ యువర్ అనాలిసిస్. ఈవెన్ తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ కూటమి గెలవబోతుంది. కరెక్ట్, అవునండి. ఓకే ఓకే ప్రసాద్ గారు, 4th మే రోజు మళ్ళీ కలుద్దాం తప్పకుండా. 29 కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో కొంత క్లారిటీ వస్తుంది. 29 తర్వాత మీరు అన్నట్టుగా మే 4th మొత్తం అన్ని లెక్కలు కూడా తేలిపోతాయి. వి విల్ టాక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది అటు వెస్ట్ బెంగాల్లో కానీ ఇటు తమిళనాడులో కానీ. వెస్ట్ బెంగాల్లో 90కి పైగా ఓటర్ పోలింగ్ శాతం నమోదైంది. తమిళనాడులో కూడా దాదాపుగా సుమారు 85% నమోదైనట్టుగా మనకి తాజాగా వస్తున్నటువంటి వార్తలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ శాతం నమోదయ్యిందంటే ఇది ఏం సూచిస్తుంది? తప్పకుండా ప్రజలు ఏదో బలంగా చెప్పదలుచుకున్నారు. ఆ యొక్క ఫలితమే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో మనము. మీ అభిప్రాయం ఏంటి?
వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఛాన్స్ వస్తుందా? ప్రజలు పట్టం కట్టబోతున్నారా? తమిళనాడులో ఎన్డీఏ కూటమికి విజయం దక్కబోతోందా, లేకపోతే డిఎంకే విజయం సాధించబోతుందా? మీ అభిప్రాయాల్ని, మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.